రత్న అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. రత్నకి ఒక అమ్మ, చెల్లి ఉంటారు. కానీ ఆమె తండ్రిని చూపించరు. రత్న చెల్లి డిప్లొమా చదువుతూ ఉంటుంది. ఆ తర్వాత రత్న ముంబైకి తిరిగి ప్రయాణం అవుతుంది. అక్కడ ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ ఇల్లు అశ్విన్ అనే వ్యక్తిది. ఈరోజు అశ్విన్ పెళ్లి అయితే ఆ పెళ్లి రద్దు చేసుకొని ఇండియాకి తిరిగి వస్తూ ఉంటాడు. అశ్విన్‌కి సబీనా అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఇద్దరూ కలిసి ఇదే ఇంట్లో లివింగ్ రిలేషన్‌లో ఉండేవాళ్ళు. అలా వాళ్ళ పెళ్లి ఈరోజు జరగాల్సింది. కానీ ఆమె అశ్విన్‌ని చీట్ చేస్తున్నట్లు తెలిసి అశ్విన్ పెళ్లి రద్దు చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు అశ్విన్ మదర్ వచ్చి కొడుకును ఓదార్చి వెళ్ళిపోతుంది. తర్వాత అశ్విన్ వర్క్ చేయడానికి వెళ్తాడు. అక్కడ అశ్విన్ ఫాదర్ ఉంటాడు. ఆయన కూడా అశ్విన్‌కి కొన్ని సలహాలు ఇస్తాడు. అశ్విన్ నిజానికి ఒక ఇంజినీర్. తన ఫాదర్‌కి సంబంధించిన పనులు చూసుకుంటూ ఉంటాడు. అదే రోజు రాత్రి రత్న చెల్లెలు ఫోన్ చేస్తుంది. నేను కూడా ముంబై రావాలి అనుకుంటున్నా అంటుంది. కానీ రత్నకి తన చెల్లెలు మంచిగా చదువుకోవాలని, మంచి జాబ్ చేయాలని కోరిక ఉంటుంది. రత్న కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ కావాలి అనుకుంటుంది. తన చెల్లి కోసం పని మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత రోజు అశ్విన్‌కి భోజనం వడ్డిస్తూ రత్న ఇక్కడ దగ్గరలో టైలరింగ్ షాప్ ఉంది. నేను అక్కడ టైలరింగ్ నేర్చుకుంటా అని పర్మిషన్ అడుగుతుంది. అశ్విన్ టైమింగ్స్ ఏంటి అని అడుగుతాడు. 2-4 వరకు సార్. ఇంట్లో పని పూర్తి చేసుకొని వెళ్తాను అంటుంది. అశ్విన్ సరే వెళ్ళు అని పర్మిషన్ ఇస్తాడు. రత్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ విషయం తన ఫ్రెండ్‌తో కూడా చెప్తుంది. తర్వాత రోజు రత్న చాలా ఇంట్రెస్ట్‌గా టైలర్ దగ్గరికి వెళ్ళి నేను కూడా టైలరింగ్ నేర్చుకుంటా అని అడుగుతుంది. టైలర్ ఇప్పుడు కాదు, నువ్వు ముందు పైకి వెళ్ళి క్లీన్ చెయ్యి అని అంటాడు. రత్న సరే అని క్లీన్ చేస్తుంది. దారిలో వెళ్ళేటప్పుడు రత్నకి ఒక పెద్ద షాప్‌లో డిజైనర్ డ్రెస్సులు చూస్తుంది. ఎప్పటికైనా అలాంటి డిజైనర్ డ్రెస్సులు డిజైన్ చేయాలి అనేది రత్న కోరిక. రత్న ఇంటికి రాగానే సబీనా అశ్విన్‌కి పెళ్లి గిఫ్ట్ తిరిగి ఇంటికి పంపిస్తుంది. అశ్విన్ రత్నకి ఈ గిఫ్ట్స్ అన్నీ సర్వెంట్ రూమ్‌లో పెట్టమని చెప్తాడు. గర్ల్ ఫ్రెండ్ మోసం చేయడం వల్ల అశ్విన్ ఎప్పుడూ నిరాశతో, దిగులుగా కనిపిస్తాడు. అశ్విన్ అలా ఉండటం చూసి రత్న ఒకరోజు తన గురించి అశ్విన్‌తో చెప్తుంది. సార్ నా పెళ్లి 19 ఏళ్లకే జరిగిపోయింది. కొన్ని రోజులకే నా భర్త చనిపోయాడు. చాలా రోజులు ఇంట్లోనే ఉన్నాను. కానీ నేను నమ్మకం కోల్పోలేదు. నేను ఒక పని మనిషినే. అది వేరే సంగతి. కానీ నేను డబ్బు సంపాదిస్తున్నాను. నా ఇల్లు గడిచేలా చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చెప్పాలి అంటే జీవితం ఇక్కడితో ఆగిపోదు. చాలా ఉంది అంటుంది. రత్న మాటలు విని అశ్విన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆమెకి థాంక్స్ కూడా చెప్తాడు. తర్వాత రోజు రత్న టైలర్ షాప్‌కి వెళ్తుంది. టైలర్ రత్నకి ఒక బ్లౌజ్ ఇచ్చి బజార్‌కి వెళ్ళి దీనికి మ్యాచింగ్ క్లాత్ తీసుకొని రా అని పంపిస్తాడు. కానీ టైం 4 అయి ఉంటుంది. రత్న ఇంటికి వెళ్ళాల్సిన టైం అయ్యింది. అయినా కూడా టైలర్ ఆమెని బజార్‌కి పంపిస్తాడు. రత్న త్వరగా వెళ్ళి క్లాత్ తీసుకొని వస్తుంది. ఆమె ఇంటికి వెళ్ళేసరికి అశ్విన్ ఇంటికి వచ్చేసి ఉంటాడు. రత్న అశ్విన్‌కి ఆలస్యం అయినందుకు సారీ చెప్తుంది. అదే టైంలో ల్యాండ్‌లైన్‌కి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రత్న ఆ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ చేసింది అశ్విన్ గర్ల్ ఫ్రెండ్ సబీనా. అశ్విన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదని ల్యాండ్‌లైన్‌కి చేసి ఉంటుంది. రత్న మేడం సార్ ఫోన్ మర్చిపోయారు. ఇంట్లో లేరు. వచ్చిన తర్వాత మీరు కాల్ చేశారని చెప్తా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అశ్విన్ ఆ ఫోన్ కాల్ మాట్లాడటం విని ఇంకా ఇంప్రెస్ అవుతాడు. రత్నకి థాంక్స్ కూడా చెప్తాడు. ఇలా నెల రోజులు గడిచిన తర్వాత కూడా రత్న చేతికి మెషిన్ రాదు. టైలర్ ఆమెకి ఏదో ఒక పని చెప్తూ ఉంటాడు. అది తెలిసిన తర్వాత రత్నకి చాలా కోపం వస్తుంది. ఆమె బ్లౌజ్ టైలర్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక టెర్రస్ మీద నిలబడి నా కల కలలాగే మిగిలిపోతుందా? నేను ఎప్పటికీ ఫ్యాషన్ డిజైనర్‌ని కాలేనా? అని ఆలోచిస్తూ ఉంటుంది. అశ్విన్ ఇదంతా గమనిస్తాడు. ఏమైంది చాలా దిగులుగా కనిపిస్తున్నావు అంటాడు. రత్న ఏమీ లేదు సార్ అంటుంది. అశ్విన్ సబీనా మేడం బట్టలు ప్యాక్ చెయ్యి ఆమెకి పంపించేద్దాం అంటాడు. అశ్విన్ చెప్పినట్లుగా రత్న సబీనా బట్టలు ప్యాక్ చేసి డ్రైవర్ చేతికి ఇస్తుంది. డ్రైవర్ రత్నతో నీకు ఎక్కడన్నా పని చూడమంటావా అని అడుగుతాడు. ఆమె ఎందుకు అని అడుగుతుంది. డ్రైవర్ సార్ ఒక్కడే ఉన్నారు.
నువ్వు కూడా ఒక్కదానివే ఇక్కడ ఉంటే జనాలు ఏమనుకుంటారు అని అంటాడు. రత్న జనాలు అనుకుంటే అనుకోని నాకేంటి అని రత్న డ్రైవర్ని పంపించేస్తుంది. తర్వాత రోజు రత్న ఆమె ఫ్రెండ్ ఇద్దరూ కలిసి కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్తారు. అప్పుడు ఆమె ఫ్రెండ్ టైలరింగ్ ఇన్స్టిట్యూట్ గురించి రత్నకి చెప్తుంది. అయితే దానిలో ఫీజు కట్టి నేర్చుకోవాలి. ఫీజు 3000 రూపాయలు ఉంటుంది. సో రత్న దానికి అంగీకరించదు. ఆమె రూపాయి తన చెల్లి చదువు కోసం కూడబెడుతుంది. తన ఫ్రెండ్ నువ్వు డబ్బుల గురించి మర్చిపో, నా దగ్గర తీసుకొని నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేయి అని అంటుంది. ఈ విధంగా రత్న తన ఫ్రెండ్ చెప్పిన మాటలకి ఓకే అంటుంది. ఇంటికి రాగానే అశ్విన్ దగ్గర సాయంత్రం నేను బయటికి వెళ్ళాలి, కొన్ని మెటీరియల్స్ కొనుక్కోవాలి, నేను ఒక టైలరింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానని చెప్పి పర్మిషన్ అడుగుతుంది. టైమింగ్స్ కూడా 2-4 గంటల వరకు అని చెప్తుంది. సో అశ్విన్ కూడా పర్మిషన్ ఇస్తాడు. తర్వాత రత్న ఆమె ఫ్రెండ్ బజార్కి వెళ్ళి కావాల్సిన మెటీరియల్స్ కొనుక్కుంటారు. ఇంటికి రాగానే రత్నతో అశ్విన్ తన గురించి చెప్తాడు. నిజానికి అశ్విన్ ఒక రైటర్. ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అశ్విన్ తిరిగి ఇండియాకి వచ్చేస్తాడు. ఇక్కడ తన తండ్రి పనులు చూసుకుంటూ ఉంటాడు. ఇదంతా విన్న తర్వాత రత్న సార్ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆర్టికల్స్ రాయవచ్చు అంటుంది. అశ్విన్ ఇట్స్ నాట్ ఏ సింపుల్ అని అంటాడు. తర్వాత రోజు రత్న టైలరింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ ఆమెకి బాగా నచ్చుతుంది. ఇంటికి రాగానే అశ్విన్ టైలరింగ్ ఎలా జరుగుతుంది అని అడుగుతాడు. చాలా సంతోషంగా బాగుంది అని చెప్తుంది. అశ్విన్ నీ మొహంలోనే కనిపిస్తుంది అంటాడు. నువ్వు చాలా బ్రేవ్ గర్ల్ రత్న అని అంటాడు. కానీ రత్నకి దాని అర్థం తెలియదు. అప్పుడు అక్కడికి డ్రైవర్ వస్తాడు. రత్న డ్రైవర్ని బ్రేవ్ అంటే ఏమిటి అని అడుగుతుంది. బ్రేవ్ అంటే స్ట్రాంగ్ అని చెప్తాడు. ఒకరోజు అశ్విన్ ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీకి అతని ఫ్రెండ్స్ చాలామంది వస్తారు. అప్పుడు పొరపాటున రత్న ఒక అమ్మాయి మీద డ్రింక్ పడేస్తుంది. ఆ అమ్మాయి రత్న మీద చాలా కోపంగా కేకలు వేస్తుంది. నీ జీతంలో నుంచి ఒక 1000 రూపాయలు తగ్గిస్తే నీకు బుద్ధి వస్తుంది అంటుంది. అప్పుడే అక్కడ అశ్విన్ రత్నకి సపోర్ట్ చేస్తూ తన ఫ్రెండ్ని తిడతాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత రత్న అశ్విన్కి సారీ చెప్తుంది. అయితే అశ్విన్ రత్నకి తిరిగి సారీ చెప్తాడు. ఎందుకంటే రత్నని ఒక పని మనిషిలా ట్రీట్ చేయడు. ఒక మనిషిలాగా భావిస్తాడు. ఆమె అతనికి పనులు చేసి పెట్టినా ప్రతిసారి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు రత్న ఇంట్లోనే స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు రత్న ఒక డ్రెస్ని డిజైన్ చేస్తుంది. కానీ ట్రై చేయడానికి అశ్విన్ రూమ్లోకి వెళ్తుంది. అదే సమయంలో అశ్విన్ అక్కడికి వస్తాడు. అశ్విన్ రాగానే రత్న తన గదిలోకి వెళ్ళిపోతుంది. డ్రెస్ మార్చుకొని వచ్చి అశ్విన్కి సారీ చెప్తుంది. సార్ నా గదిలో పెద్ద మిర్రర్స్ లేవు కాబట్టి నేను మీ గదికి వెళ్ళాను. ఓనర్స్ లేనప్పుడు మేము మీ ఇంట్లో ఏ తప్పు చేయము అని అంటుంది. అశ్విన్ ఇట్స్ ఓకే రత్న, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దు. నువ్వు ఎలాంటి మనిషివో అనేది నాకు తెలుసు అని అంటాడు. అశ్విన్ ఈ డ్రెస్ నువ్వే డిజైన్ చేశావా అని అంటాడు. రత్న అవును సార్, నా చెల్లి కోసం అంటుంది. తర్వాత ఒకరోజు రత్న తను ఎప్పుడూ చూసే షాప్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న డ్రెస్సులు అన్నీ ఎలా డిజైన్ చేశారో, ఎలా స్టిచ్చింగ్ చేశారో గమనిస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడికి షాప్ మేనేజర్ వచ్చి రత్నాని తిట్టి అక్కడి నుంచి పంపించి వేస్తుంది. అలా జరగడం వల్ల రత్న మనసు చాలా నొచ్చుకుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అశ్విన్ రత్నని నువ్వు టైలర్ కావాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు. రత్న టైలర్ కాదు, ఫ్యాషన్ డిజైనర్ అంటుంది. అశ్విన్ ఫ్యాషన్ డిజైనరా, వావ్ అంటాడు. రత్న కోపంగా ఏం అవ్వకూడదా అని అంటుంది. అశ్విన్ మాటలు తప్పుగా అర్థం చేసుకొని కోపంగా మూతి తిప్పుకొని భోజనం పెడుతుంది. తర్వాత రోజు అశ్విన్ రత్నకి ఒక ఫ్యాషన్ డిజైనర్ బుక్ గిఫ్ట్గా ఇస్తాడు. అది చూసిన రత్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత అశ్విన్ పుట్టినరోజుకి ఒక షర్ట్ డిజైన్ చేసి గిఫ్ట్గా ఇస్తుంది. అశ్విన్ ఆ షర్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్తాడు. అది చూసి రత్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్తో ఒక చిన్న పార్టీ సెలబ్రేట్ చేయడానికి ఒక బార్కి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి అశ్విన్ వైపు చూస్తూ కనిపిస్తుంది. తర్వాత రోజు అదే అమ్మాయి అశ్విన్ గదిలో నుంచి బయటకు వస్తుంది. రత్న ఆమెకి మంచినీళ్ళు ఇస్తుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత రత్నకి ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది. అదే రోజు రాత్రి రత్న చెల్లి ఫోన్ చేస్తుంది.
అమ్మా నాన్న నా పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి కొడుకు పెళ్లి తర్వాత కూడా నేను జాబ్ చేయడానికి ఒప్పుకున్నాడు అంటుంది. అది విన్న రత్నకి చాలా కోపం వస్తుంది. నీవు చదువు ఏమైంది? నీ చదువు కోసం నేనిక్కడ ఒక్క రూపాయి కూడబెడుతున్నాను అంటుంది. రత్న చెల్లి ఆ డబ్బు అమ్మా నాన్న నా పెళ్లి కోసం ఖర్చు చేయాలి అనుకుంటున్నారు అని అంటుంది. అది విన్న రత్న చాలా నిరాశ చెందుతుంది. రత్న చదువుకోలేదు. తన చెల్లినైనా మంచిగా చదివించాలి అనుకుంటుంది. కానీ ఆమె ఆశ అడియాశ అయిపోయింది. తర్వాత రోజు ఉదయం రత్న అశ్విన్‌తో నా చెల్లి పెళ్లి ఖాయం చేశారు. నేను ఊరు వెళ్ళాలి అని పర్మిషన్ అడుగుతుంది. మీ చెల్లిని చదివించాలి అనుకుంటున్నావు కదా అని అశ్విన్ అంటాడు. రత్న అవును. కానీ మా అమ్మ వాళ్ళు పెళ్లి నిశ్చయం చేశారు. తను ముంబై రావాలి అనుకుంటుంది. అశ్విన్ దిగులు పడకు. ఆ అబ్బాయి మంచివాడు కావచ్చు కదా! ఇప్పుడు సిటీలో ఉండే అబ్బాయిలు చాలా ఇండిపెండెంట్‌గా ఉన్నారు అని అంటాడు. రత్న ఇండైరెక్ట్‌గా ఎవరికి తెలుసు సిటీలో ఉండే అబ్బాయిలు ఏం కోరుకుంటారో అని అంటుంది. రత్న ఇదే విషయం తన ఫ్రెండ్‌కి కూడా చెప్తుంది. చెల్లి పెళ్లికి ఊరు వెళ్ళాలి అని ఆమె అశ్విన్ సార్‌తో కొంచెం డబ్బు అడిగి తీసుకో అంటుంది. కానీ రత్న నిరాకరిస్తుంది. రత్న ఇంటికి వెళ్ళగానే అశ్విన్ తన చేతిలో డబ్బులు పెట్టి తన తరపున చెల్లికి ఇవ్వు అని చెప్తాడు. ఆ తర్వాత రత్న ఊరికి వెళ్ళిపోతుంది. తను డిజైన్ చేసిన గిఫ్ట్ చెల్లికి గిఫ్ట్‌గా ఇస్తుంది. ఆ డ్రెస్ వేసుకున్న ఆమె చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు అశ్విన్ రత్నాని మిస్ అవుతూ ఉంటాడు. ఆమె గదిలోకి వెళ్ళి రూమ్ సర్దుతూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత రత్న అశ్విన్‌కి కాల్ చేస్తుంది. సార్, ఆ అబ్బాయి చెల్లి పెళ్లి తర్వాత కూడా చదువుకోవడానికి ఒప్పుకున్నాడని చెప్తుంది. అశ్విన్ నేను ముందే చెప్పా కదా సిటీలో అబ్బాయిలు ఇండిపెండెంట్‌గా ఉంటారు అని అంటాడు. పెళ్లి తంతు పూర్తి అవ్వగానే రత్న తిరిగి అశ్విన్ ఇంటికి వస్తుంది. అశ్విన్ ఆమెను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెళ్లి ఫొటోస్ చూపించు అని అడుగుతాడు. ఫొటోస్ చూసిన అశ్విన్ పెళ్లిలో నువ్వు కనిపించడం లేదు ఎందుకు అంటాడు. రత్న వితంతువు పెళ్లి జరిగే దగ్గర ఉండకూడదు. ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదు. ఊరిలో ఇలానే ఉంటుంది అని చెప్తుంది. అశ్విన్‌కి ఒక పార్సిల్ వస్తుంది. అశ్విన్ రత్నాని ఆ పార్సిల్ ఓపెన్ చెయ్ అని చెప్తాడు. రత్న ఆ పార్సిల్ ఓపెన్ చేస్తే అందులో కుట్టు మిషన్ ఉంటుంది. అశ్విన్ అది నీకే అంటాడు. రత్న కుట్టు మిషన్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఒకరోజు వినాయకుడి విగ్రహం ముందు రత్న డాన్స్ చేస్తూ ఉంటుంది. అశ్విన్ రావడం చూసి సిగ్గుపడి డాన్స్ చేయడం ఆపేస్తుంది. తర్వాత ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. అశ్విన్ రత్న చేయి పట్టుకొని దగ్గరగా లాగి కిస్ చేస్తాడు. వాళ్ళు ఇంకా దగ్గరయ్యేలోపు ల్యాండ్‌లైన్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ చేసింది అశ్విన్ వాళ్ళ మదర్. ఆమె ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేసి ఉంటుంది. వంట చేయడానికి రత్నాని రమ్మని కాల్ చేసి ఉంటుంది. ఫోన్లో సంభాషణ అశ్విన్‌తో చెప్పిన తర్వాత రత్న తన గదిలోకి వెళ్ళిపోతుంది. అశ్విన్ పిలిచినా కూడా ఆమె బయటికి రాదు. అశ్విన్ ఆమె గదిలోకి వెళ్ళి నువ్వు నాతో పార్టీకి వస్తావా అని అడుగుతాడు. రత్న వద్దు సార్, జనాలు నన్ను ఎగతాళి చేస్తారు అంటుంది. ఎవరు ఆ జనాలు? ఎక్కడి నుంచి వచ్చారు? నాకు జనాల గురించి అవసరం లేదు అంటాడు. రత్న అశ్విన్ని అపార్ట్మెంట్ టెర్రస్ పైకి తీసుకెళ్తుంది. అప్పుడు అశ్విన్ నువ్వు నన్ను సార్ అని పిలవద్దు అంటాడు. రత్న అది కుదరదు సార్. నేను ఒక విషయం చెప్పవచ్చా? ఈరోజు జరిగిన సంఘటనని మర్చిపోండి అంటుంది. తర్వాత రోజు అశ్విన్ తన ఫ్రెండ్‌ని డిన్నర్‌కి ఇంటికి పిలుస్తాడు. రత్న అశ్విన్‌ని చూసి మీరు అతనితో ఏం చెప్పలేదు కదా అని అడుగుతుంది. అశ్విన్ నువ్వేమి భయపడకు, నేనేమి చెప్పలేదు అంటాడు. అయితే వాళ్ళిద్దరి ప్రవర్తనను చూసి అతనికి అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది? నువ్వు నీ పని మనిషితో డేటింగ్ ఎలా చేస్తావ్ అంటాడు. అశ్విన్ నేను ఆమెతో డేటింగ్ చేయడం లేదు. నేను ఆమెతో ఉన్నప్పుడు నాకు ఒక విధం అయినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది అంటాడు. అశ్విన్ ఫ్రెండ్ నువ్వు ఆమెని సొంతం చేసుకోలేవు. మీ అమ్మగారు తనని అంగీకరిస్తారా? సొసైటీ ఏమనుకుంటుంది? నువ్వు నిజంగా ఆమెను ఇష్టపడితే, ఆమెను ప్రేమిస్తే ఆమెని వదిలేయ్ అంటాడు. తర్వాత రోజు రత్న అశ్విన్ మదర్ ఇంట్లో పార్టీకి వెళ్తుంది. అక్కడ వంట చేయడానికి. అప్పుడు ఆమె అందరూ పనివాళ్లతో కలిసి క్రింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. అశ్విన్ రత్నతో నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు వస్తావా అని అడుగుతాడు. ఆహా లేదు సార్, నేను పని మొత్తం పూర్తి చేసుకొని వస్తాను అని అంటుంది.
అశ్విన్ రత్నని ఇంటికి రాగానే నువ్వు క్రింద కూర్చొని తింటున్నావు, నీకేమి బాధగా అనిపించడం లేదా అని అడుగుతాడు. రత్న ముందు నుంచి ఇలానే తింటున్నాను, ఇక్కడ కూడా నేను ఫ్లోర్ మీదే కూర్చొని తింటాను అంటుంది. నా స్థాయి అదే కదా, మీరు ఇలాగే చేస్తూ ఉంటే నేను అందరిలో చులకనగా మారిపోతాను అంటుంది. మీ అమ్మా నాన్న నన్ను అంగీకరించరు, ఎగతాళి చేస్తారు, మన రిలేషన్ ముందుకు కొనసాగదు సార్ అంటుంది. అశ్విన్, ఎవరు ఏమనుకుంటారో నాకు అనవసరం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి అనుకుంటున్నాను అని అంటాడు. రత్న గదిలోకి వెళ్ళి తన బట్టలను ప్యాక్ చేసుకుంటుంది. రత్న ఇక మీదట ఇక్కడ ఉండకూడదు అని భావిస్తుంది. లోలోపల చాలా బాధపడుతుంది. బ్యాగ్ సర్దుకొని బయటకు వస్తుంది. అశ్విన్ ఆమెని ఆపే ప్రయత్నం చేస్తాడు. రత్న, దయచేసి నన్ను ఆపకండి సార్ అని అంటుంది. నాకు ఎటువంటి సహాయం వద్దు, నాకు వేరే పని ఏదో ఒకటి దొరికే వరకు ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ ఉంటాను, మీరు నన్ను కాంటాక్ట్ చేసే పని చేయకండి అంటుంది. అశ్విన్ ఆమె చేతిలో ఉన్న ఒక బ్యాగ్ని తీసుకుంటాడు. చాలాసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. చివరికి అశ్విన్ రత్నకి బ్యాగ్ ఇచ్చేస్తాడు. రత్న అశ్విన్ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తర్వాత ఒకరోజు రత్న తన చెల్లి ఇంటికి పోతుంది. ఆమె, నువ్వు అశ్విన్ ఇంట్లో దొంగతనం చేసి పారిపోయి వచ్చావని డ్రైవర్ చెప్పాడు, నిజమేనా అని అంటుంది. రత్న, నేను ఏ దొంగతనం చేయలేదు, అది అంతా పచ్చి అబద్ధం అని చెప్తుంది. ఆమె చెల్లి అయితే, నువ్వు అశ్విన్ ఇంట్లో పని ఎందుకు మానేశావు అని అడుగుతుంది. రత్న, అది ఏమీ లేదు, నువ్వు ఆ విషయం గురించి మాట్లాడకు అంటుంది. తర్వాత అశ్విన్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి రత్నాని లవ్ చేస్తున్నా అని, ఇక మీదట ఇక్కడ ఉండలేను అని, అమెరికాకి వెళ్ళిపోతా అని చెప్తాడు. సో తన ఫాదర్ పర్మిషన్ ఇచ్చేస్తాడు. అశ్విన్ కూడా అమెరికాకి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్యాషన్ డిజైనర్ ఆఫీస్ నుంచి రత్నకి కాల్ వస్తుంది. రత్న ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, రత్న డ్రింక్ పోసి డ్రెస్ పాడు చేసిన అమ్మాయి. ఆమె అశ్విన్ ఫ్రెండ్. ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. తర్వాత రత్న ఆమె డిజైన్ చేసిన డ్రెస్ ఆ అమ్మాయికి ఇస్తుంది. అది చూసి ఆ అమ్మాయి చాలా ఇంప్రెస్ అవుతుంది. రత్నాని జాబ్లో పెట్టుకుంటుంది. అంటే అశ్విన్ వెళ్తూ రత్నకి ఒక ఫేవర్ చేసి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న రత్న అశ్విన్ ఇంటికి వెళ్తుంది. కానీ ఇంటి బయట తాళం వేసి ఉంటుంది. రత్న నిరాశతో అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వెళ్తుంది. నా దగ్గర ఏమీ లేనప్పుడు సార్ నాతో ఉన్నారు, ఇప్పుడు నా దగ్గర నా డ్రీమ్ జాబ్ ఉంది, కానీ సార్ నాతో లేరు అని బాధపడుతుంది. అప్పుడే రత్నకి కాల్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, అశ్విన్. ఎలా ఉన్నావు రత్న అంటాడు. బాగున్నాను అశ్విన్ అంటుంది. ఫైనల్గా అశ్విన్ అని పేరు పెట్టి పిలుస్తుంది. ఆమె పని మనిషిగా ఉన్నప్పుడు అశ్విన్ స్థాయికి సరిపోను అనుకుంది. ఆమె డ్రీమ్ జాబ్ వచ్చిన తర్వాత అశ్విన్ స్థాయికి చేరుకున్నా అని భావిస్తుంది. తర్వాత అశ్విన్ ఆమెను అమెరికాకి పిలిపిస్తాడు. ఇద్దరూ అక్కడ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో ఫర్ యువర్ సపోర్ట్. బై బాయ్.